హలో అండి, హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం అమ్మమ్మలు వేసుకుంటారు కదా పెద్ద జాకెట్, అమ్మమ్మల జాకెట్ అనమాట. హై నెక్ పెట్టి ఆ కటింగ్ చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఆ కటింగ్ కోసం మనం చెస్ట్ లూజ్ అండ్ పొడవు, వీపు పొడవు ఎంతో చూసేసుకుందాంలేండి. ట్వంటీ అనమాట పొడవు. చెస్ట్ లూజు 20, పొడవు. అండ్ పట్టీ కోసం కూడా తీసుకోవాలి. ఇక్కడ పట్టీ ఉంది చూడండి, అండ్ పట్టీ కోసం తీసుకోవాలి. ఈ రెండు తీసుకుంటే బ్లౌజ్కి ఇంకేం మెయిన్ అవసరం లేదండి. ఈ రెండు చెస్ట్ లూజు పొడవు మాత్రమే బ్లౌజ్కి మెయిన్. ఈ రెండు తీసుకున్న తర్వాత ఇది సైడ్కి పెడదాము. ఇంకా కటింగ్ చూద్దాము. ఆల్రెడీ నేను ఒక కట్ చేస్తున్నాను, అది ఇక్కడ పెడుతున్నాను. మీకు మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తాను. చెస్ట్ లూజ్ 20 కదా, అందులో హాఫ్ 10. అండ్ ఖర్చు కోసం అనమాట, ఖర్చు కోసం 2 తీసుకున్నాను నేను. 12.5 అనమాట నేను తీసుకుంది. 12.5 తీసుకున్నాను. పొడవు 15 కదా, అండ్ పట్టీ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. 2.5 ఇంచెస్ తీసుకున్నాను. పట్టీ కూడా ఇక్కడ అనమాట, పట్టీ కోసం కూడా. అండ్ నెక్ వచ్చేసి 5. నెక్ వచ్చేసి 5. ఇది బ్యాక్ పార్ట్. చంక్ వచ్చేసి 5.5 అండి. చంక్ వచ్చేసి 5.5. ఇది వచ్చేసి నెక్ చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్ 5. ఇప్పుడు షోల్డర్ చూద్దాము. షోల్డరు 3.5. బ్లౌజ్కి ఇచ్చిన కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకోవాలండి. ఆ కొలతకి ఇచ్చిన బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టాను నేను. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఈ బ్లౌజ్ కట్ చేసేసుకుందాము, వచ్చేయండి. మనం తీసుకున్న కొలత బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి 3 ఉంది. ఖర్చు కోసం కలిపి 3.5 తీసుకున్నాను నేను. ఖర్చు కూడా కలిపి తీసుకోవాలి. కుట్టిన తర్వాత అది 3 అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా? అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు నెక్ కూడా కట్ చేసేసుకున్నాము. ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కట్ చేసేసుకోవాలి. ఇది వేస్ట్ అనమాట, అంటే మన హెచ్చు తగ్గులు ఉంటే అవి పోవడానికి. నేను ఇక్కడ ఒకే మార్కింగ్ 2 బ్లౌజెస్ కట్ చేసేస్తున్నాను. ఒకే మార్కింగ్ 2 బ్లౌజెస్ అనమాట. 2 బ్లౌజ్ పెట్టి కట్ చేసేసాను. ఒకే కటింగ్లో 2 బ్లౌజెస్ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పట్టీకి వస్తాం అనమాట. కొంచెం
కట్స్ పెట్టుకొని గుర్తు పెట్టుకోవడానికి కోసం ఇక్కడ కూడా లూజ్ ఖర్చు కోసం. అంటే బ్యాక్ పార్ట్ అయిపోయింది చూడండి. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది చూడండి. కటింగ్ రాని వాళ్ళు కూడా ఈ జాకెట్స్ కుట్టడం కానీ టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఇది కుట్టేయచ్చు అనమాట. అంత సింపుల్గా ఉంటుంది. పెద్ద ఓవర్ జాకెట్ చూడండి, ఇంత పెద్దదిగా అనిపిస్తుంది. కుట్టిన తర్వాత కూడా మీకు కుట్టిన వీడియో కూడా మీకు మన ఛానల్లో పెడతాను చూడండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము, తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి పొడవు తీసుకోవాలి. పొడవు 9 ఉంది అండ్ పట్టీతో కలిపి తీసుకుంటాను నేను. అండ్ లూజ్ ఇక్కడ చూసుకోవాలన్నమాట. లూజ్ 7 ఉంది అండ్ పట్టీతో కలిపి ఖర్చుతో కలిపి కూడా తీసేసుకోవాలి. రెండు చూడండి. అండ్ హ్యాండ్ 9 ఉంది కదా, ఖర్చుతో పట్టీతో రెండు కలిపి 11 తీసుకున్నాను అనమాట. లూజ్ వచ్చి 9 తీసుకున్నాను. ఆల్రెడీ కట్ చేసుకున్నాను కాబట్టి ఇదే పెట్టి కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్లో ఏం లేదండి, బ్యాక్ పార్ట్ కనుక వేసేసుకొని 1 ఇంచ్ నెక్ పెద్దది కనుక పెట్టుకుంటే 1 ఇంచ్ పైకి, 1 ఇంచ్ అంతే పైకి పెట్టేసుకొని దీనికి షేప్స్ ఏమి ఉండవు. ఇక్కడ పట్టీకి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగో అలా పెట్టేసుకొని చూడండి, అంతే 1 ఇంచ్ మాత్రమే పెద్దది పెట్టేసుకొని కట్ చేసుకుందాం అంతే. ఎలా ఉందో వీడియో చూసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి. చూడండి, ఇక్కడ చంక దగ్గర బ్యాక్ పార్ట్కి అయితే కొంచెం 1/2 ఇంచ్ పైకి ఉంటుంది అనమాట, 1/2 ఇంచ్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే కొంచెం లోతుకి కట్ చేసుకోవాలి అంతే. ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను. అంతవరకు బాయ్. చూడండి, ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఆల్రెడీ నేను కట్ చేసుకున్న 3 బ్లౌజెస్ అండి. ఈ వీడియోస్ అన్ని మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను, చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బాయ్.